నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి టీడీపీలో ఉన్న వంగవీటి రాధ గారికి అంటే టికెట్ వస్తుందా రాలేదా అనేది ఇంకా డౌట్గానే ఉంది. అయితే ఇప్పుడైతే వచ్చిన లిస్ట్లో అయితే తన పేరు లేదు. మరి తన ప్రయాణం ఎటువైపు ఉంటుంది ఏంటి? సో ఈ అంశాన్ని మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వంగవీటి రాధ గారి ప్రయాణం ఎటువైపు అనుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఏదైతే టీడీపీ జనసేన లిస్టులో అంటే సీట్ల షేరింగ్ లిస్టులో అయితే తన పేరు అయితే లేదు. ఇంతకు తనకు సీటు ఉంటుందా ఉండదా అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఏదైతే సెకండ్స్ ఉంటుందో అందులో అయినా తన పేరు వస్తుందా రాదా, లేకపోతే ఏంటి అసలు తన పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఒకటి ఏంటంటే చాలామంది సీనియర్స్ది ఫస్ట్ లిస్ట్లో అయితే లేదు. వాళ్ళకి పిలిపించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. వాళ్ళందరూ సాటిస్ఫై అవుతున్నారు. ప్లస్ రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం వస్తే ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది, లేదా పదవులు ఉంటుంది, నామినేటెడ్ పదవి లేదంటే ఎమ్మెల్సీలు ఉంటాయి అనేది యాంగిల్లో వాళ్ళు అంతా కొంత కామ్గా ఉంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అవుతున్నారు చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి వివరణ విన్న తర్వాత. అయితే ఇక్కడ విజయవాడకు వచ్చేటప్పటికి ప్రత్యేకించి వంగవీటి రాధ ఏంటి? వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో 2019 ఎన్నికల ముందు జాయిన్ అయ్యాడు ఆయన. సో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. అక్కడ ఒక కీలకమైనటువంటి లీడర్ విజయవాడలో. సో ఆయనకి గతంలో 2019లో ఆయన ఏదైతే కోరుకున్నాడో విజయవాడ సెంట్రల్ లేదంటే అది విజయవాడ ఈస్ట్ కానీ వీటిలో ఏది ఇవ్వనందువలన అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అసలు ఆ రోజు డిస్ప్యూట్ రావడమే అది. మచిలీపట్నం ఎంపీగా కంటెస్ట్ చేయమని చెప్పారు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నో అని చెప్పేసి నా సెంట్రల్లో కావాలి లేదంటే ఈస్ట్ కావాలనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడి విజయవాడ సెంట్రల్లో కోరాడు ఆయన. సో విజయవాడ సెంట్రల్లో ఇవ్వలేదు. దాంతోపాటు ఆయన పార్టీ మారిపోయి ఆయన ఇటు రావడం జరిగింది తెలుగుదేశం పార్టీలోకి. సో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయన్ని ఎలా ఉపయోగించుకుంటుంది అనే దాని మీద రకరకాలుగా చర్చ నడుస్తూ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీకి ఆయన చాలా విధేయునిగా నడుస్తూ ఉన్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి యొక్క వాడకం, జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు ఆయనకి నచ్చదు. జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన కూడా నచ్చక ఆయన బయటకు వచ్చాడని చెప్పి ఆయనే చెప్పాడు, వంగవీటి రాధనే చెప్పాడు. సో కాబట్టి ఇప్పుడు ఆయన ఫస్ట్ లిస్ట్లో లేదు. మరి అసలు ఆయనకు కంటెస్ట్ చేసే అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి ఒక సందేహం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది ఆయనకి. గతంలోనే గాలం వేసింది. ఇటీవల కాలంలో ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిరిగి తీసుకురావాలి అనేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీని, ఒక బాధ్యతని, ఒక టాస్క్ని జగన్మోహన్ రెడ్డి కొడాలి నానికి అలాగే వల్లభనేని వంశీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ అది వర్కౌట్ కాలేదు. వాళ్ళకి ఎందుకు అప్పచెప్పారంటే రాజకీయాలకు అతీతంగా వాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటారు ముగ్గురు. సో కాశీకి కూడా వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. కాశీలో ఈ రాజకీయపరమైనటువంటి అంశాన్ని మాట్లాడి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంటర్లో ఏదైతే ఉందో విజయవాడ అది ఇస్తామని చెప్పి ఆఫర్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా సున్నితంగా తిరస్కరించాడు వంగవీటి రాధ అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అంతకంటే ముందు ఏంటంటే అసలు గుడివాడ నుంచే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వంగవీటి రాధాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారు అనేది ఒక ప్రచారం జరిగింది. అప్పట్లో ఆయన గుడివాడ కూడా వెళ్ళి 1-2 సందర్భాల్లో గుడివాడ కూడా వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత ఆయన మీద రిక్కీ ఏదో నిర్వహించారు అని చెప్పి ఒక టాక్ కూడా అప్పట్లో వచ్చింది. అది నాకు తెలుసు ఎవరు నిర్వహించారో ఏంటనేది వంగవీటి రాధ అప్పట్లోనే మీడియా ముందు చెప్పారు. కానీ నేను పేరు చెప్పను, నేను కేసు పెట్టను అని చెప్పారు. కానీ సుమోటోగా పోలీసులు తీసుకొని ఆయనకి సెక్యూరిటీ కల్పించడం ఇవన్నీ కూడా జరిగాయి. అప్పటి నుంచి అతను తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కూడా బయటికి పెద్దగా కనిపించట్లేదు చురుగ్గా. బట్ తెలుగుదేశం పార్టీకి విధేయగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఏదన్నా పిలిస్తే వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో లేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఎటు స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వంగవీటి రాధ అంటే వంగవీటి మోహన్ రంగ కుమారుడు కాబట్టి అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక బలమైనటువంటి లీడర్గా ఉన్నారు. ప్లస్ వంగవీటి రంగా దగ్గర నుంచి వచ్చినటువంటి చరిష్మా కూడా అతనికి క్యారీ అయింది. సో ఇప్పుడు అతనికి ఎలాంటి పరిస్థితి ఉంది సెంటర్లో అని అంటే ఇచ్చిండేవాళ్ళు, అనౌన్స్ చేసిండేవాళ్ళు. ఆల్రెడీ బొండ బొమ్మకి ఇచ్చేసారు, అలాగే అక్కడ రామ్మోహన్కి ఇచ్చేశారు. కాబట్టి ఇంకెక్కడ ఇస్తారు అనేది ఒక క్వశ్చన్. ఒకవేళ ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతాడా వంగవీటి రాధా?
వంగవీటి రాధా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తే ఎక్కడి నుంచి మళ్ళీ పోటీ చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ సెంట్రల్ లేదని చెప్పారు. విజయవాడ సెంట్రల్కి ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టారు సమన్వయకర్తగా. ఇప్పుడు ఒకవేళ కనుక ఈయన వస్తే కనుక విజయవాడ సెంట్రల్కి ఇచ్చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మార్పులు చేర్పులు చేస్తున్నారు కాబట్టి చేసే పరిస్థితి ఉండొచ్చు. కానీ వంగవీటి రాధా వెళ్ళే అవకాశం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదంటారు. ఎందుకంటే ఆ అవకాశం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క వాళ్ళకు నచ్చట్లేదు అనేది ఆయన అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లోనే చెప్పడం జరిగింది వంగవీటి రాధా. కాబట్టి తను పోటీ చేయకుండా కాముగానే ఉంటాడు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఈ విషయం వల్లభనేని వంశీకి అలాగే కొడాలి నానికి ఇద్దరికి కూడా తెలుసు. సో అదే ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు. క్లారిటీ ఇచ్చిన తర్వాత తన పని తను చేసుకున్నారు, తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి ఆడ మొత్తం బాధ్యతలు అప్పచెప్పి ఆయన సేవలను ఉపయోగించుకుంటారంటే మేబీ రాబోయేటువంటి ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం వంగవీటి రాధాను ఉపయోగించుకోవచ్చు. అంటే అక్కడ సర్వేలు ప్రధానంగా చేసుకొని ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి వంగవీటి రాధాని ఎలా ఉపయోగించుకోవాలనేది ఆలోచిస్తుంది. లేదంటే ఇప్పుడు జనసేనకి ఆల్రెడీ విజయవాడలో ఒకటి పోతుంది, విజయవాడ వెస్ట్ అనుకోండి, అది పోతుంది. పోయినప్పుడు జనసేనలోకి ఏమైనా చేరతారా రాధా? జనసేనలో చేరి జనసేనలో నుంచి పోటీ చేస్తారా అనేది కూడా ఒకటి అనిపిస్తుంది. ఈ షేరింగ్లో 24 సీట్లు తీసుకున్నారు కదా, ఆ 24 సీట్లకు సంబంధించి బలమైనటువంటి క్యాండిడేట్స్ లేరు ఆ పార్టీకి, వాస్తవం చెప్పుకోవాలంటే. సో ఇప్పుడు క్యాండిడేట్స్ ఎవరిని నిలబెట్టాలని అంటే ఇప్పుడు జనసేనకి ఒకవేళ వంగవీటి రాధా కనుక వెళ్తే జనసేన నుంచి పోటీ చేసిన అవకాశం ఉంది. సో ఇక్కడ సెకండ్ లిస్ట్లో ఒకవేళ పేరు రాకపోతే మాత్రం అక్కడ జనసేన నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అనుకోవచ్చు. లిస్ట్లో లేదు, ఫస్ట్ లిస్ట్లో తెలుగుదేశం పార్టీ లిస్టులో లేదు కాబట్టి జనసేన ఫస్ట్ లిస్ట్లో 5గురినే ప్రకటించారు. సో కాబట్టి మిగతా 24లో 5 పోతే ఇంకా 19 ఉన్నాయి. ఈ 19కి సంబంధించి క్యాండిడేట్స్ బలమైనటువంటి వాళ్ళు ఆ పార్టీకి ఉన్నారు అని చెప్పి మనం అనుకోలేము. ఎందుకంటే సర్వేలు ప్లస్ ఆ పార్టీ యొక్క స్ట్రెంత్ అందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పుడు వంగవీటి రాధా లాంటి వాళ్ళని తీసుకొని టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోవసరం లేదు. కాబట్టి వంగవీటి రాధా ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే వెళ్ళే అవకాశం లేదు. జనసేన పార్టీకి వెళ్ళి జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన అవకాశం ఉంది. అందుకే ఫస్ట్ లిస్టులో తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదేమో అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇది అంటే ప్లాన్డ్గానే చేసిన అనుకోవచ్చా సార్? అంటే తనకి సీట్ ఇవ్వకపోవడం ఇదంతా కూడా అంటే ఇక్కడ ఒక ఆప్షన్, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ ఆప్షన్స్కి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు మనం. వాళ్ళిద్దరు ఖచ్చితంగా అన్ని రకాల అన్ని కోణాల నుంచి మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చేశారు. సో దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు. సో ఎవరెవరికి ఎలా అడ్జస్ట్ చేయాలి, జనసేన పార్టీకి బలహీనమైనటువంటి అభ్యర్థులు ఉంటే అక్కడ ఎవరిని తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడికి పంపించి అక్కడ పోటీ చేయించాలి. లేదు తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంటే జనసేన నుంచి తెలుగుదేశం పార్టీకి పంపించి అక్కడ ఎవరిని పోటీ చేయించాలి. సామాజిక ఈక్వేషన్లు ఏ విధంగా వర్కౌట్ చేసుకోవాలి, వీటన్నిటి మీద కసరత్తు చేశారు వాళ్ళిద్దరూ. గతంలో ఎప్పుడు లేని విధంగా నేను ఎక్కువ టైం పెట్టి చేశాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు కదా. తన సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో ఎప్పుడు కూడా ఇంత అధ్యయనం చేసి నేను అభ్యర్థులను ఎంపిక చేయలేదు. ఖచ్చితంగా చాలా డీప్ వెళ్ళి రూట్ లెవెల్కి వెళ్ళి గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి నేను మొత్తం అధ్యయనం చేసిన తర్వాత నేను ఈ అనౌన్స్ చేశానని చెప్పారు. సో ఒకవైపు జనసేనతో ఇబ్బంది రాకూడదు, ఇంకొక వైపు సామాజిక ఈక్వేషన్లో ఇబ్బంది రాకూడదు, ఇవన్నీ చూసుకొనే అనౌన్స్ చేశారు. అందుకే బీసీలకి ఎన్ని ఇవ్వాలి, తర్వాత ఎస్టీలకి ఎన్ని ఇవ్వాలి, అన్నీ చాలా సైంటిఫిక్గా అధ్యయనం చేసిన తర్వాతనే గెలుపు కుర్రాలు అని చెప్పి తేల్చేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.